ఒక మాట చెప్పాలి విత్ యువర్ పర్మిషన్. షూర్. ఒకటి, నేను ఇప్పుడు విజయనగరంలో ఉన్నా. ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర విజయనగరంలో, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పాడేరు, మన్యం జిల్లాలు ఇవన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ అధికారులతో రివ్యూ మీటింగు, విద్యార్థులతో మాటామంతి, బహుజన కులాల కలయికలో భాగంగా వచ్చి విశాఖపట్నం చూసుకొని, అమలాపురం చూసుకొని విజయనగరంలో ప్రవేశించా. రెండో మాట ఏంటంటే, నేను చాలాసార్లు, కొన్ని వందల సార్లు రిషికొండ గురించి మాట్లాడా. కానీ రిషికొండను చూడలేను నేను. నిన్న విశాఖ కలెక్టర్ గారి పర్మిషన్తో రిషికొండను చూశా. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన నవాబుల భవనాన్ని చూశా. ఆ నవాబుల ప్యాలెస్ దర్శించుకున్నాను, చూశా. ఆయన తన భార్య కోసం ఏర్పాటు చేసుకున్న హంసతూలికా తల్పం మీద కూర్చున్నా. ఆయన సింహాసనంగా ఏర్పాటు చేసుకున్న ఆ రాజసింహాసనం మీద కూడా కాసేపు కూర్చున్నా. మీకు నిజంగా చెప్తున్నాను సార్, రిషికొండని అర్థమయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం చెప్తున్నా. రిషికొండని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి కోసమో, బిల్ క్లింటన్ కోసమో, ట్రంప్ కోసమో కట్టల. తన కోసమే కట్టుకున్నాడు. తన భార్యామణి భారతిరెడ్డి గారి కోసమే కట్టుకున్నాడు. కేవలం రిషికొండలో నివసిస్తూ సముద్రం యొక్క అలలని, సముద్రం యొక్క లేఅవుట్ని చూసేందుకే నిర్మించుకున్న 500 కోట్ల రూపాయల భవన విలాసం తప్ప రాష్ట్ర ప్రజలకి పనికొచ్చే విలాసమే కాదు. దాన్ని నిజంగా 24 ఎన్నికల్లో గనక అటుదిటైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక తాడేపల్లిలో ఉండేవాడు కాదు. ఋషికొండలోనే నవాబులాగా కాలు మీద కాలు వేసుకొని సేద తీరేవాడు. మూడో అంశం, నేను 2 ఏళ్ల తర్వాత డాక్టర్ సుధాకర్ గారి ఇంటికి వెళ్ళా. ఆయన తల్లి కావేరీబాయి, అలాగనే భార్య వల్లిక గారిని, బిడ్డల్ని కలిశా. నేను ఎందుకు కలిశాను అంటే, ఆ కుటుంబానికి 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మేమేం చేశాము, ఏం చెయ్యాలి, ఇంకేమన్నా కుటుంబానికి సంబంధించిన అవసరాలు ఏమున్నాయని ఆ భార్యతో, నన్ను తల్లితో మాట్లాడటం అనేది నాకైతే చాలా అదృష్టంగా భావిస్తుంది. రెండో మాట ఏంటంటే, ఇప్పుడు మీరు డిఎస్సి అని చెప్పేసి మాట్లాడారు. అంటే మీకు చాణక్యుడు చెప్తాడండి, అంటే నేర్చుకోవటం ఎదుగుదలకు ఒక మార్గదర్శకత్వం అంటాడు చాణక్యుడు. జగన్మోహన్ రెడ్డి గారికి నేర్చుకోడు, ఆయన సర్వాంతర్యాన్ని. అంటే ఆయనకి తెలియనిదేమీ లేదు. ఆయనకు పోలవరం కట్టడం తెలియదు, అమరావతి నిలబెట్టడం తెలియదు. అంటే ఈ వైఖరి కలిగిన వాళ్ళు డిఎస్సి కర్మ దేనినైనా అడ్డుకుంటారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి అడ్డుకట్టేసి లేదా అడ్డుకాలేసి, నేను అడుగుతున్నాను రిషి గారు మీరు అన్నట్టుగా, విద్యార్థులకు అన్యాయం జరిగితే లేదా డిఎస్సి మీద సందేహాలు ఉంటే, ప్రశ్నలుంటే విద్యార్థులు కోర్టుకు పోరా? వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ కోర్టుకు పోవాలా? ఏం చెప్పినప్పుడు కోర్టు లాగి గోపు మీద కొట్టింది. మీకు పని పాట లేదా? మీకు పని లేదని చెప్పిన మా పని ఇబ్బంది పెడతారా? అంటే న్యాయస్థానాలను అడ్డు పెట్టుకోవటం. ఆయన 5 ఏళ్ల పరిపాలనలోనేమో న్యాయస్థానాలు దూషించాడు, న్యాయమూర్తులకు కులాల పేర్లు పెట్టాడు, న్యాయస్థానం శాసనసభ ప్రాంగణంలోకి ప్రవేశిస్తుందని దూషించాడు. ఎక్కడ కూడా కనీస 1001 తీర్పులను ఆయన పాటించలేదండి ఆ రోజున. అసలు హైకోర్టు న్యాయమూర్తుల్ని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాడు, వాళ్ళని వెళ్ళగొట్టాడు పారిశ్రామికవేత్తలతో పాటు. మళ్ళీ ఇప్పుడు బులోమంటూ న్యాయస్థానాలకే పెడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఉద్దేశం, డిఎస్సి మీద ఈ రాద్ధాంతం దేనికంటే, ఇప్పుడు కాక్రోచ్ ఉద్యమం జరిగినట్టుగా అది సహజ ఉద్యమం. ఢిల్లీలో జరిగింది కాక్రోచ్ విద్యార్థులు నీటి మీద ప్రశ్నాపత్రం లీక్ మీద జరిగింది సహజ ఉద్యమం. ఇక్కడ కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించాలి. అంటే దాని ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో డిఎస్సిలో జరిగిపోయింది, ఏదో విద్యార్థులకు ఏదో లీక్ అయిపోయిందని చెప్పిన కృత్రిమ ఉద్యమం సృష్టించి, కల్పిత ఉద్యమం సృష్టించి లోకేష్ గారి మీద ఒత్తిడి తీసుకురావాలి. లోకేష్ గారి యొక్క రాజీనామాని డిమాండ్ చేయాలి. ఇది వాళ్ళ యొక్క వ్యూహం. నేను ఒక మాట చెప్తాను, ఒక్క నిమిషం ఏముండే. రిషి గారు, ఇప్పుడు ఈ కొడాలి నాని గారు ఈయన బయట ఎందుకున్నాడో నాకు అర్థం కావడం నాకు ఈ మాటే కావాలి వినండి.
వినిపించట్లా. ఇలా అంటాడు. అంతమంది మగాళ్ళు ఉన్నారు, ఒక ఎస్ఐ ఎందుకు వచ్చింది అన్నాడా? వస్తే ఏమవుతుంది సార్? ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ నాట్ ఏ పీపుల్స్ లీడర్, ఈజ్ ఎ రోడ్ రోమియో. అసలు ఇంతకాలం కొడాలి నాని అని అతను బయట ఎందుకున్నాడో నాకు అర్థం కావడంలా. ఇదే ఆడబిడ్డ గనక కొడాలి నాని గారికి గది దగ్గరకు వస్తే, ఆయన దగ్గరకు వస్తే ఒక్కటి ఎందుకు వచ్చింది అని అత్యాచారం చేసినా చేస్తాడు. అయ్యో, సిగ్గుందండి మాట్లాడే మాటలేనండి. ఒక దళిత బిడ్డ మీద నీ నాయకుడు బట్టలెప్పదీస్తే, గుడ్డలు దించితే ఏమంటాడు? ఏం చెయ్యాలి రిషి గారు? ఇలాంటి ఆంబోతుల్ని చంద్రబాబు నాయుడు గారు నన్న మాటలేంటి? నేను కొడాలి నాని గారికి సవాల్ చేస్తున్నా. కొడాలి నాని, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిస్తే ఆయన బూట్లు పాలిష్ చేసి జీతం ఉంటానన్నావు కదా, ఎల్లు కరకట్టకెళ్ళి జీతం ఉండవయ్యా, మాట మీద నిలబడు. సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా ఏమైంది నీ మాట? జీతం ఉండు. ఎందుకుంటున్నా జీతం? నువ్వు ఎట్ట రోడ్డు మీద తిరుగుతున్నావు? నా దళిత బిడ్డని బట్టలు ఎప్పదీస్తే చుచ్చుతారని అంటావా? ఒక ఎస్ఐ, బీసీ మహిళ ఎస్ఐ ఒక్కతెందుకు వచ్చిందంటావా? ఈజ్ ఏ ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్. వాట్ ఇస్ యువర్ క్వాలిఫికేషన్? నువ్వు చదివిందంతా, నువ్వు సంకనాకిందంత. ఓకే ఓకే ఓకే, అండర్స్టాండ్ మీ ఆవేశం నాకు అర్థమైంది. కానీ అండర్స్టాండింగ్ కాదు సార్. సార్ సార్ నేను చెప్తున్నాను, కొన్ని పదాలు కొడాలి నాని గారు గత 5 ఏళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి. ఎంత దుర్మార్గంగా అందుకే వాళ్ళ లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని, దేవతామూర్తుల్ని. సార్, శ్రీరాముడు తల దిగితే ఏమవుతుందంటే, రాముడు తల దిగితే మళ్ళీ తలకాయ పెట్టుకుంటాం. ఏమవుతుందంటే, రథం తగలబెడితే మళ్ళీ కొనుక్కుంటాం. ఇటువంటి వాళ్ళని చేతికరించినా కూడా ఇంకా సిగ్గు లేకపోతే ఎట్లా గుడివాడ ప్రజలు? కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రసాద్ గారు, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే